आधारं सर्वविद्यानां मदग्रीवमुपास्महे नमो गुरुभ्यो श्रीमद्भ्यो परमेभ्यो नमो नमः नमो చెన్నకేశవపురం గ్రామంలో నగర మండలంలో ఈరోజు సీతారాముల స్వామివార్ల కళ్యాణ మహోత్సవం చాలా ఘనంగా జరుగుతుంది. ఈ రాములవారి గుడి 2013 సంవత్సరంలో గ్రామస్తులు అందరూ పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చి 25-30 లక్షల రూపాయల ఖర్చుతోటి 2013లో నిర్మించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రాములవారి గుడిలో అన్ని కార్యక్రమాలు నిత్య నైవేద్యాలతో చాలా సక్రమంగా జరుగుతున్నాయి. అలాగే ప్రతిరోజు రామాలయం నైవేద్యాలతో పాటు శ్రీరామనవమి గొప్పగా పెద్ద ఎత్తున గ్రామంలోంచి 400-500 మంది జనంతో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేసుకుంటూ గ్రామంలో అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న అందరికీ మంచి జరుగుతుందని, అందరి కోరికలు కూడా ఇక్కడ ఈ రాములవారి గుడిలో నెరవేరుస్తాయని చెప్పి అందరికీ ఒక నమ్మకం. ఇక్కడ అన్ని కార్యక్రమాలు కూడా అన్నప్రసన్న కాంచి అన్ని కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున కూడా ఈ గ్రామంలో జరుగుతున్నాయి. ఈ రాములవారిని మేము మా గ్రామానికి మా గ్రామ దేవతగా పూజిస్తూ అందరూ కూడా అన్ని కులాలలో కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని ఈ కార్యక్రమం ఏం చేస్తున్నాం మా గ్రామ పెద్దలందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు కూడా భవిష్యత్తులో కూడా ఇంకా పెద్ద ఎత్తున కూడా కార్యక్రమాలు చేసి ఈ గ్రామానికి మంచి పేరు తెచ్చే విధంగా ఈ దేవుడు రాములవారి చలవతోటి మా గ్రామం ఇంకా అభివృద్ధి చెంది ఇంకా ముందు భవిష్యత్ తరాలకు కూడా మా పిల్లలు అందరికీ కూడా మంచి జరగాలని ఆ దేవుడు ఆశీస్సులు మాకు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. గ్రామంలో నగర మండలం ఇక్కడ ఈ గ్రామ విశిష్టత ఏంటంటే రామాలయం నిర్మించుకోవడం జరిగింది. గ్రామ పెద్ద సహకారంతో అంత రైతువారి కుటుంబాలైనా కానీ మంచి టెంపుల్ నిర్మించుకొని ప్రతి సంవత్సరం కూడా పూజలు చేసుకోవడం, ప్రతిరోజు నిత్యం పూజలు, శ్రీరామనవమి ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకొని ఈ ఊరు అభివృద్ధి కోసం అందరం కూడా ప్రయత్నం చేస్తూ దేవుడి నల్గొండ మండలం సూర్యాపేట జిల్లా చెన్నకేశవపురం ఈ గ్రామంలో పూర్వం నుంచి కూడా మాకు రామాలయం అనేది లేదు. అది గ్రామస్తులంతా కలిసి చందాల రూపాయలు కానీ దాతల రూపాయలు కానీ మేము సొంత ఖర్చులతో నిర్మాణం కట్టించుకున్నాము. దీని వెనుక ఎలాంటి ఆదాయం లేదు. కాకపోతే ఎండోమెంట్ వాళ్ళకి కూడా మేము అప్లై చేసినాము. గవర్నమెంట్ పెట్టి సమర్పించినాము. మాకు ఎమ్మెల్యే గారు వచ్చి ఎండోమెంట్ కావాలని అంతకుముందు మేనేజ్ చేశారు, ఇస్తానన్నారు. లాస్ట్కి వచ్చేసరికి ఈ అయ్యగారు తేడా చేశాడు. ఏమన్నాడంటే మామూలుగా అంతకుముందు కరిగాలు చేస్తున్నాడు, ఆ కరిగాల నుంచి మళ్ళీ ఇక్కడికి ఇవ్వడానికి వీలు పడదనేసరికి అది ఆగిపోయింది. ఎమ్మెల్యే గారు మాకు కొద్దిగా సహకరించి అయ్యగారిని జీతం ఏర్పాటు చేస్తే మాకు ఇబ్బంది లేకుండా పోతుంది. ఈ మిగతా కార్యక్రమాలన్నీ అందరు రైతులందరూ సహకరిస్తూనే ఉన్నారు, మంచిగానే నడుస్తుంది, ఇబ్బంది లేకుండా రోజువారీ ఇచ్చే పూజ జరుగుతున్నారు. జై శ్రీరామ్.